పరిచయం చేస్తాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు గనుక గొర్రె పిల్లను పరిచయం చేశాడు. ఇప్పుడు పెళ్లి కుమారుడుగా వచ్చాడు గనుక పెళ్లి కుమారుని పరిచయం చేశాడు. ఏంటి పాస్టర్ గారు ఏమంటున్నారు? పెళ్లి కుమారుడు 7వ దూత ఉన్నాడా? ఆయన విలియం మారియన్ బ్రహ్మ. ఆయన ఏం చెప్పాడు ఏమన్నారు? పెళ్లి కుమారుడు పరిచయం చేశాడు. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చెను, ఆయనను ఎదుర్కొన్నారండి. ఇదిగో పెళ్లి కుమారుడు ఆయన ఎదుర్కొన్నారండి అన్న కొంపదీసి మేము 2వ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. మిస్ అయ్యా వచ్చేసాడంటావా? వచ్చేసాడంటావా? సందేహం. పరిమాణాలు ఉన్న జీవిస్తున్న మనకి ఏం ఎక్కడ ఆయన మధ్యలో ట్రాన్స్ఫార్మర్ మోషన్ పెట్టి పంపిస్తున్నాడు. కాబట్టి ఇలా బతుకం. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన కాలంలో కూడా 7వ పరిమాణంలో ఒక స్వరం వస్తున్నది. దాన్ని వింటే ఎలా ఉంటదంటే నీ చూపు అన్న పోవచ్చు, నీ చెవులన్నా పోవచ్చు. నేరుగా సౌలు యొక్క కళ్ళు ఏం చేసినాయి? వాళ్ళ సేవలు అప్పటి వరకు ఏమైపోయినాయి? వాళ్ళ సేవలు అప్పటి వరకు ఏమైపోయినాయి? మందం అయిపోయినాయి. యేసుక్రీస్తు 2000 సంవత్సరాలకి ఇది భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతుంటే వాళ్ళ చెవులు కూడా ఏమైపోయినాయి? మందం అయిపోయినాయండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. వాళ్ళ చెవులు మందం అయిపోయినాయి, వారు కళ్ళు గుడ్డివైపోయినాయి. అప్పుడు అన్నాడు, ఇలాంటి చిన్న గుంపు ఉంది అక్కడ, చూచుచున్నది ధన్యములైనవి, వినుచున్న చెవులు ధన్యములైనవి. వాళ్ళ కలిగారు పాస్టర్ గారు. వాళ్ళకి మధ్యలో ట్రాన్స్ఫార్మర్. వాళ్ళకి మధ్యలో ఏమన్నది? ట్రాన్స్ఫార్మర్. ఇప్పుడు మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. సంఘానికో ట్రాన్స్ఫారం కాదమ్మా, ప్రపంచానికో ట్రాన్స్ఫారం. ఆ పరలోకములో తయారవుతున్న విద్యుత్ ఏదైతే ఉందో, ఆ పవర్ ఏదైతే ఉందో, అది భూలోకానికి నేరుగా చేరుకుంటే ప్రతి ఒక్కడు నాశనం అయిపోతాడు. అందుకే ఇంకో మోషే లాంటి ట్రాన్స్ఫరాన్ని 7వ దూతను మధ్యలో పెట్టి ఆ 7వ పరిమాణంలో 7 ఉరుములను, సింహం యొక్క గర్జనను ఈ 7వ దూతలో ఉంచి ఈ 7వ దూత ద్వారా తన ప్రజలకిస్తున్నాడు ఆయన. తప్పిపోడండి, మార్గం తప్పిపోదండి. ఇప్పుడు మరలా ప్రత్యేకంగా వచ్చి దేవుడు మా సంఘంతో మాట్లాడాడు, మాతో మాట్లాడు, మా బిషప్ తో మాట్లాడాడు. ఇప్పుడు ఆ విధంగా పనిచేయడు ఆయన. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఏలియాను ఎన్నిక చేసుకున్న అందుకేనా? కాదు. హల్లెలూయా. యేసన్నను ఏమనుకున్నారు? ఎల్లో ట్రాన్స్ఫార్మర్ అనుకున్నారు. లోతర్ని ఏమనుకున్నారు? ట్రాన్స్ఫార్మర్ అనుకుంటున్నారు. ఏమనుకున్నారు? ట్రాన్స్ఫార్మర్ అనుకుంటున్నారు. కాదయ్యా, వాళ్ళు కాదు ట్రాన్స్ఫార్మర్లు. ట్రాన్స్ఫర్ వచ్చింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. అలా చెప్తేనే అర్థం అవుతుంది మీకు. అబే కాబట్టి మాకు ప్రవక్త అవసరం లేదు. మేము పరిశుద్ధులు. 3 రోజులు ఉపవాసం ఉన్నావు, నువ్వు 100 రోజులు ఉపవాసం ఉండు, నువ్వు పాతుదే, నువ్వు ఆ స్వరాన్ని వినలేవు. కొండ మీదకి జడ్జగా వచ్చేసారండి. అవును, కొండ మీదకి ఎలా వచ్చేసారు? 3 రోజులు పవిత్రపరిచి పడిపోయారు. భర్త భార్యని ఏం చేయట్లేదు, ముట్టట్లేదు, ఏం జరగట్లేదు. అక్కడ చాలా పవిత్రంగా ఉన్నారు. ఇంకేటి మాకు తిరిగిలేదు అనుకున్నారు వాళ్ళు. ఈనాడు సంఘాలు ఏమనుకుంటున్నాయి? ఇంకేటి మాకు తిరిగిలేదు, ఆయన ఎదుర్కొంటాం అంటున్నారు, ఆయన స్వరం వింటాం అంటున్నారు. అందుకు 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన ఎదుర్కోవడానికి ట్రై చేస్తున్నారు. ఆ సమయంలోనే కాలు బూడిదైపోతుంది. నేను వారిని ఏమనట్లే, జరుగుతుంది చెప్తున్నా, వాస్తవాన్ని ముందు పెడుతున్నా. ప్రవక్త లేకుండా, ట్రాన్స్ఫార్మ్ లేకుండా ఆయన తాకాలని చూస్తే, ఆయన వాడుకోవాలని చూస్తే, దానితో సహవాసం చేయాలని చూస్తే అయిపోయింది నీ బతుకు. ఈ కాలానికి పంపబడిన ప్రవక్త విలియం మారియన్ బ్రహ్మ. ఆమేన్. ఈయన మోషే వంటి ప్రవక్త అయి ఉన్నాడు.
ఆమేన్. Yes. ఈయన బాప్తిసం ఇచ్చే యోహాను వంటి ప్రవక్త అయి ఉన్నాడు. Amen. ఈయన ట్రాన్స్ఫార్మ్ అయి ఉన్నాడు. 7వ పరిమాణంలోంచి నిత్యత్వంలోంచి వస్తున్న పవర్ ని Amen. ఈయన తీసుకొని Yes. ఇప్పుడు ఆయన సంఘానికి ఇస్తాడు, ఆయన Amen. వధువుకి ఇస్తాడు, ఆయన తన ఎన్నికలున్న ప్రజలకు ఇస్తాడు ఆయన. Amen. అప్పుడు కదా ఆయన ఎవరని నీకు తెలిసేది. Yes, అవును. నేను చెప్తే ఏముంటదమ్మా, అంతేముండదు. నేను చెబితే ఏముండదు, మీరు వచ్చి చూస్తే ఉంటది అసలైన. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. Yes. పరిచర్య చేసి ఆమేన్. Amen. ఆయన ప్రాముఖ్యముగా దేని కొరకు వచ్చాడో ఆ పనిని పూర్తి చేస్తాడు. Yes. ఏంటి ఆ పని? Yes. మరణించి తిరిగి లేవడం, సజీవంగా తిరిగి. సమాధిలో పెట్టబడి పాతాళమునకు వెళ్ళి Yes. పునరుద్ధానుడు అవడం. Amen. ఆమేన్. Amen. అర్థమవుతుందమ్మా? Amen. మరణించాలి ఆయన. అవును. ఆయన వచ్చింది క్రిస్మస్ చేసుకోవడానికి వచ్చాడు ఆయన. కాదు. Yes. చెప్పండి, కాదు. మరి ఎందుకు వచ్చాడు ఆయన? మరణించడానికి వచ్చాడు ఆయన. అవును. ఇప్పటి వరకు భూమి మీద అటువంటి జ్ఞాపకార్థం లేదు. Yes. అటువంటి జ్ఞాపకార్థాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. Amen. అదే పునరుద్ధానమైనది, Amen. అదే శరీర మర్పైనది, Amen. అదే ఎత్తబడైనది. Amen. దాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. Yes. దేవుని నామమున మహిమ కలుగును గాక. Amen. ఆయన వచ్చాడు మన పాపముల కొరకు, మరణించాడు ఆయన, సమాధిలో పెట్టబడ్డాడు. ఆమేన్. Amen. ఇప్పుడు ఏం చేస్తాడంటే 3వ దినాన మరణాన్ని గెలిచాడు, సమాధిని గెలిచాడు, పాతాళమును గెలిచాడు. ఆమేన్. పునరుద్ధానుడై తిరిగి లేచాడు ఆయన. Glory. తిరిగి లేచి అందరికీ